14 గ్రామాల గ్రామదేవత పెదవల్తేరులో వేంచేసి ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పెదవల్తేరు గ్రామ సేవా సంఘం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి మే 6వ తేదీ వరకు జరగనున్నాయి. 4వ తేదీన పందిరిరాట, 6న చాటింపు జరిగాయి. 14న తొలేళ్ల ఉత్సవం, 15న అనుపు ఉత్సవం, 22న మారువారం నిర్వహిస్తారు. కాగా 7వ తేదీ పుట్టబంగారం అమ్మవారి దేవర పండుగ కార్యక్రమంతో అమ్మవారి జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గ్రామ బజార్లో బార్ కుమార్ రెడ్డి దంపతులు గ్రామ పెద్దల సమక్షంలో కొయ్యిరాట వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదవల్తేరు గ్రామ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి వార్షిక ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన్ శ్రీనివాస్ ఆచార్యులు, చక్రవర్తి ఆచార్యులు సంయుక్తంగా కడలి న్యూస్ తో మాట్లాడుతూ శ్రీ గురుభ్యో నమః, పోలమాంబాయ నమః. పెదవల్తేరు విశాఖపట్నం పెదవల్తేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించబడుతున్నవి. నిన్న ఈ చైత్రమాసం ఉగాది మొదటి ఆదివారంతో ఈ యొక్క ఉత్సవాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అంచేత ఈ అంకురార్పణ రాట మహోత్సవం దేవాలయంలో ముందు రాట మహోత్సవం అయిన వెంటనే మర్నాడు గ్రామంలో ఈ చాటింపు కార్యక్రమం మొదలవుతుంది. ఇక్కడి నుంచి నెల రోజులు ఈ యొక్క వార్షికోత్సవాలు జరుగుతుంటాయి అత్యంత వైభవంగా. అలాగే మర్నాడు 7వ తారీఖుని తర్వాత ఇక్కడ ఆ దేవాలయం నుంచి గ్రామస్తులందరూ పెద్దింటి దగ్గర నుంచి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క దేవాలయం నుంచి పొట్టు బంగారం అని చెప్పి పొట్టు బంగారం తీసుకుని వెళ్ళి గ్రామంలో పెద్దింటి దగ్గర నిలిపి ఈ తర్వాత 14వ తారీఖుని తొలేళ్ల మహోత్సవం. ఈ తొలేళ్ల మహోత్సవంలో పగలంతా కూడా ఈ గ్రామాల్లో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, భజనలు, రకరకాల ఈ యొక్క కోలాటాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం రాత్రి 10:30 గంటలకి అమ్మవారికి తొలి పూజా కార్యక్రమం, ప్రత్యేకమైన పంచామృత అభిషేకం. ఈ యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే ఇందులో పాల్గొంటారో వాళ్ళందరి చేత కూడా ఈ యొక్క పంచామృత అభిషేకం ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభం అయ్యి అలంకరణ అన్నీ అయిన తర్వాత 2-2:30 గంటలకి ఈ యొక్క ఉత్సవాలకి అనుపు కార్యక్రమం అంటారు. ఈ అభిషేకం అయిన తర్వాత మన్నాడు మంగళవారం కాబట్టి అనుపు కార్యక్రమం. ఈ అనుపు కార్యక్రమం అంటే ఈ 14 గ్రామాల దేవత ఆరాధ్య దైవం కాబట్టి ఈ యొక్క 14 గ్రామాలే కాకుండా మన విశాఖపట్నం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక వేల మంది భక్తులు అప్పటికే రాత్రి 12 గంటల నుంచే దేవాలయం చుట్టూ ఈ యొక్క క్యూ లైన్స్ లో కూడా అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం వాళ్ళందరూ కూడా వేచి ఉంటారు. ఈ అనంతరం భక్తులకి దర్శనం కల్పించబడుతుంది. ప్రతి యొక్క 1987లో ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆధ్వర్యంలో వెళ్ళిన దాని నుంచి అలాగే దేవాలయం తరపు నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదాలు, ఉచిత మజ్జిగ, ఉచిత మంచినీళ్ళ సౌకర్యం, అలాగే క్యూ లైన్ లో కూడా ఎవరికి అంతరాయం లేక పిల్లలకు బిస్కెట్లని, పాలని ఇటువంటివి కూడా మా దేవాదాయ శాఖ ఆధ్వర్యమైనటువంటి యువ గారైనటువంటి కె గాయత్రి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అంటే భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని వాళ్ళ కోరికలు తీర్చి అమ్మవారికి చెల్లించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలై ఆరోగ్యాలతో వెలసొత్తూ ఆనందంతో అందరూ కూడా ఇళ్ళకి చేరుకుంటారు. మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము, బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.